హాయ్, నేను సత్య. సినీగోయర్.com ప్రేక్షకులకు నా నమస్తే. నేను 12 ఇయర్స్ అయింది ఇండస్ట్రీలో ఒక డాన్సర్గా ఎంటర్ అయ్యి మన ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే నేను ఒక డాన్సర్గా ఫిల్మ్స్లో డాన్సర్గా, ఒక అసిస్టెంట్గా, ప్రజెంట్ ఒక కొరియోగ్రాఫర్గా మీ అందరికీ నేను తెలుసు. అలాగే నేను చాలా రియాలిటీ షోస్ కూడా చేశాను. ఒక డీ షో అవ్వచ్చు, మా అవార్డ్స్ అన్ని అవార్డ్ షోస్, రియాలిటీ షోస్ చాలా వరకు కూడా మీరు చూస్తున్నారు. మేము వచ్చిన కారణం ఒక మంచి డాన్సర్గా ఇండస్ట్రీలో, ఒక కొరియోగ్రాఫర్గా మన ఇండస్ట్రీలో ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలని ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత తెలిసింది ఇక్కడ చాలా డెడికేట్గా, చాలా కష్టపడి అందరికన్నా ముందంజలో ఉంటేనే మనము ఒక పొజిషన్లో ఉంటామని వచ్చిన తర్వాత తెలిసింది. అప్పటి నుంచి కూడాను చాలా షోస్ని కండక్ట్ చేస్తూ, పార్టిసిపేట్ చేస్తూ మీ అందరికీ నేను చాలా దగ్గరగా ఉన్నాను. అలాగే ప్రజెంట్ డ్యాన్స్ ఇండస్ట్రీకి, అంటే ప్రజెంట్ డ్యాన్స్ అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి అంటే కనుక మంచి డ్యాన్స్ ఫామ్స్ నేర్చుకొని ఉండాలి. ఒక మంచి డాన్సర్గా ఉండాలి అంటే ఒక బేసిక్గా ట్రెడిషనల్ క్లాసికల్ డ్యాన్స్ బేసిక్గా ఫౌండేషన్గా నేర్చుకొని ఉండాలి. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు ఒక మంచి డాన్సర్గా అవ్వాలని వచ్చాను. లక్కీగా మంచి డాన్సర్గానే కాకుండా ఒక మంచి అసిస్టెంట్గా కూడా చాలామంది మంచి మాస్టర్స్ దగ్గర వర్క్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ కొరియోగ్రాఫర్గా కూడా కొన్ని మూవీస్ చేశాను. నా లక్ష్యం అంటే ఎయిమ్ ఒక మంచి కొరియోగ్రాఫర్గా మంచి మూవీస్ కొరియోగ్రాఫ్ చేసి ఆంధ్ర ప్రేక్షకులకు, అలాగే ప్రేక్షకులకు అవనివ్వండి, ఇండస్ట్రీలో అవనివ్వండి, మంచి కొరియోగ్రాఫర్గా పేరు సంపాదించుకోవాలని చెప్పి నేను భీమవరం నుంచి ఇక్కడికి వచ్చానండి. చాలా వరకు ఒక 50% దాన్ని దేవుడి దయ వల్ల నేను రీచ్ అయ్యాను. ఇంకా మిగతాది నేను ఇంకా ప్రతిరోజు కూడా దాన్ని ట్రైనప్ అయ్యి చేస్తూ ఉన్నాను. మీ బ్లెస్సింగ్స్ కూడా డెఫినెట్గా నాకు కావాలి. ఇప్పుడు వచ్చేటువంటి చాలామంది హీరోస్ కొరియోగ్రఫీ నేను చేసి ఉండకపోయినా కూడాను ఎవరు ఎలా చేయగలుగుతారనేది బాగా ఐడియా ఉంది. ఒక మంచి కొరియోగ్రాఫర్ అంటే ఏ ఆర్టిస్ట్ అయినా ఆ ఆర్టిస్ట్ ఎలా చేస్తాడు ఏంటి అనేది దాన్ని మనము వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి మనం కొరియోగ్రాఫ్ చేయటం అనేది మంచి కొరియోగ్రాఫర్ లక్షణం. అలాగే ఇప్పుడు నేను ఎక్కువ మూవీస్ చేయకపోయినా, అందరి హీరోలతో చేయకపోయినా కూడాను ఏ హీరోకి ఎలాగ అయితే కొరియోగ్రాఫ్ చేస్తుందనేది బాగా ఐడియా ఉంది. ఆ అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని నేను నిరూపించుకుంటాను. ప్రజెంట్ హీరోస్ అంటే మంచి టాలెంటెడ్ హీరోస్ ఉన్నారు. ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు అవనివ్వండి, అల్లు అర్జున్, రామ్ చరణ్, చాలామంది కూడాను మంచి టాలెంటెడ్ ఉన్నటువంటి హీరోస్. వాళ్ళతో అవకాశం వస్తుందని చెప్పి డెఫినెట్గా వచ్చినప్పుడు నేను కూడా నిరూపించుకోవడానికి రెడీగా ఉన్నాను. నేను ప్రేక్షకుల అభిరుచి రోజు రోజుకి మారుతుంది కనుక ఒక మూవీ అవనివ్వండి, సినిమా తీసే విధానం అవనివ్వండి, డ్యాన్స్ అవనివ్వండి, ఫైట్స్ అవనివ్వండి, డెఫినెట్గా రోజు రోజుకి కూడాను మనం డిఫరెంట్గా చూపించాల్సిన అవసరం ఉంది. దాంట్లో కొంచెము బాగుండవచ్చు, బాగుండకపోవచ్చు. ఇప్పుడు జిమ్నాస్టిక్స్ అనేది కంపల్సరీగా, అంటే ఒకటే డ్యాన్స్ని అంతా అలా చూడరు, డిఫరెంట్ కావాలనుకుంటారు. కాబట్టి ప్రేక్షకులు డిఫరెంట్ కోసం కొన్ని స్టంట్స్ కానీ, జిమ్నాస్టిక్స్ కానీ, అభినయం కానీ, డ్యాన్స్ మూమెంట్స్ అవనివ్వండి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఫ్లోర్ మూమెంట్స్. ఇదివరకు ఏంటంటే అంతా హీరోలు నుంచోనే చేసేవారు. ఇప్పుడు చూస్తే హీరోస్ కానీ, ఆర్టిస్టులు కానీ అంతా కూడా కొంచెము ఫ్లోర్ మీద, అంటే డౌన్లో చేయటం అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయింది. దానికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన ఉంది కనుక ఆ ట్రెండ్లో ఒక కొరియోగ్రాఫర్స్గా మేము వెళ్తున్నాం. కొరియోగ్రఫీ అనేది నేను చేసినటువంటి తక్కువ సినిమాల్లో అవ్వచ్చు, కాకపోతే కొరియోగ్రాఫర్గా మూవీస్ నేను తక్కువ చేసినా కూడా అసిస్టెంట్గా, ఒక డ్యాన్సర్గా చాలా మూవీస్ చేస్తున్నాను కొన్ని సంవత్సరాలుగా. ప్రజెంట్ మా డైరెక్టర్ గారు ఏది కావాలని అనుకుంటారో, ఎలా కావాలని అనుకుంటారో అది ప్రజెంట్ చేయటం అనేది ఒక కొరియోగ్రాఫర్గా మా బాధ్యత.
ఎంతవరకు ఏం చేయాలనేది దాంట్లో ఒక డైరెక్టర్ గారు చెప్పింది మేము డెఫినెట్గా దాన్ని ఫాలో అవ్వాలి. ఇంకొకటి సాంగ్ మూడ్ని బట్టి కంపోజిషన్ ఉంటుంది. ఒక సాంగ్ని ఎలా తీస్తే బాగుంటుందనే దాన్ని బట్టి మేము తీయగలుగుతాం. కానీ కొత్తగా అంటే వేరే విధంగా చేయటం అనేది ఉండదు. మూమెంట్స్ పరంగా మేము న్యూగా, షూట్ పరంగా న్యూగా, మేము టేకింగ్ పరంగా న్యూగా చేయగలుగుతాము. అది అంతవరకు మా బాధ్యత ఉంటుంది. ఇంకా మిగతాది అంటారా అదంతా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది తప్ప అది మా తప్పుగా అనిపించదు. ప్రేక్షకులు అనేవారు రకరకాలుగా ఎలా ఉంటారో టేస్ట్లు అనేవి రకరకాలుగా ఉంటాయి. అలాగే మేము ఇదే చేస్తాము అంటే ఒక కొరియోగ్రాఫర్గా అంటే అన్ని రకాల డ్యాన్సులు, అన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ మేము చేయాలి. ఒక వెస్టర్న్ అవ్వచ్చు, ఒక ఫోక్ స్టైల్ అవ్వచ్చు, ఒక హిప్ హాప్ అవ్వచ్చు, ర్యాప్ అవ్వచ్చు, సాల్సా అవ్వచ్చు, ప్రతి దేనికైనా సరే రెడీగా ఉండాలి. అంటే ఒక సినిమాలో 6 సాంగ్స్ ఉంటే 6 సాంగ్స్ 6 రకాలుగా డివైడ్గా ఉంటాయి. అందువలన 6 కూడా డిఫరెంట్గా ప్లాన్ చేసే విధంగా ఉండాలి. అంటే ఒకటి ఎమోషనల్ సాంగ్ ఉండొచ్చు, ఒక డ్యూయెట్ ఉండొచ్చు, ఒక రొమాంటిక్ సాంగ్ ఉండొచ్చు, ఒక రెయిన్ సాంగ్, ఇలా రకాలుగా ఉన్నప్పుడు అన్నిటికీ కూడా మేము రెడీగా ఉన్నప్పుడే మేము ఒక మంచి కొరియోగ్రాఫర్గా ఎక్కువ కాలం ఈ ఇండస్ట్రీలో ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అందువలన వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అంటే మా టేస్ట్కి తగ్గట్టుగా కాకుండా ఒక ప్రేక్షకులు తగ్గ టేస్ట్గా కానీ అవ్వనివ్వండి, లేదనుకుంటే ఒక ప్రొడ్యూసర్ అవ్వనివ్వండి, డైరెక్టర్ గారు అవ్వనివ్వండి, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా కూడా మేము చేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే మనం 5 నిమిషాల్లో చెప్పొచ్చండి. ఎందుకంటే 5 నిమిషాల కన్నా తక్కువ నిడి ఉన్న ఒక యాడ్ ఫిలింలో విత్ ఇన్ సెకండ్స్లోనే ఉంటుంది. దాంట్లో ఎందుకు వాడాలి, ఎందుకు వాడకూడదు, దాని విషయం ఏంటనేది ఒక యాడ్ ఫిల్మ్లో చూపిస్తాడు. దానికన్నా కష్టమైంది ఏం కాదు. నాకు తెలిసి కష్టమైంది యాడ్ తీయటం. ఒక ట్రైలర్ కానీ ఒక టీవీ యాడ్ కానీ తీసినప్పుడు అది చాలా తక్కువ వ్యవధి ఉంటుంది. దాంట్లోనే అంత అర్థమయ్యేలా చెప్పినప్పుడు 5 నిమిషాల సాంగ్లో మనం ఎందుకు చెప్పకూడదు? అది నేను డెఫినెట్గా 100% చెప్పొచ్చు.